కలుగునుగాక. దినాన్ని బట్టి సమయాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ మరి యొక్క దిన కూడికను మనం ప్రారంభించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా ప్రభువ, పరిశుద్ధుడా, జీవం గల నాయన, జీవాధిపతి, మీ బంగారు పాదములకు తండ్రి, మీ అపరంజ పాదములకు నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడవు ప్రభువ, మహాగణుడవు నాయన, సర్వోన్నతుడవు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడవు, ఆరాధనకు యోగుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆదియు అంతమైన వాడా, నీకు వందనాలు. 10,000లో అతి సుందరుడా, అతి కాంక్షణ్యుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, గడిచిన దినమంతా కాపాడి మీరు రెక్కల కింద భద్రపరిచి మరొక దినం మా జీవితంలో ఆయుష్ని పొడిగించి తండ్రి, ఉదయకాలం మొదలుకొని మా పనిలో, ప్రయాణంలో, సమస్త విషయంలో మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా ప్రభువా, మరొకసారి తండ్రి విధంగా మేము ప్రభువా కలుసుకొని నాయన ప్రభువా, నేను నీ వాక్యాన్ని ధ్యానించుటకు, నీ నామాన్ని మహిమపరచుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, మా తలంపులు, మా ఆలోచనలు, మా ప్రవర్తన యావత్తు చక్కపరచండి. చేదైనది ఏది కూడా మాలో ఉండకుండా శుద్ధ హృదయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, కరెంట్ని, వాతావరణం స్వాధీనపరచుకోండి. ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ కలగకుండా సహాయం దయచేయండి. అయ్యా, మరి యొక్క కుడిక ప్రార్థన అంతట్లో కూడా మీరే మాకు తోడుగా ఉండి సహాయం దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికి చెల్లిస్తూ రానయ్యన్న వారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, త్వరగా నడిపించండి. అయ్యా, మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరు కూడా మరి దేవనామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సమయంలో పాట పాడుకుందాము. చెప్తారు మన సాంగత్యం. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గం అనే పాట పాడుకుందాము. బుక్స్ ఉన్నాయి. వసన పుస్తకం నుండి పాట పాడుకుందాము. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఎవ్వరు లేరు నాకు ఇలాలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా, నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీ దినముల మీట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో. నీ దినముల మీట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా,
నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్ళను మూసినావు, సింహాసనమిచ్చినావు, సింహాల నోళ్ళను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితము నిచ్చినావు, విశ్వాసము కాచినావు, జయ జీవితము నిచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఆశ్రయ దుర్గము, ఆశ్రయ దుర్గము. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సాంగ్? ఓకే, ఉందా సాంగ్? ఉందా? సో నెట్ రావట్లేదు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. మన పాట పాడుకుందాం. అవసరం పుస్తకం నుండి ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే నా
మదిలో దీపము నీవే ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమై పొదరిల్లు మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపజేయుదువు ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే అమరమైన నీ చరితం విమలమైన నీ రుధిరం ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రం అమరమైన నీ చరితం విమలమైన నీ రుధిరం ఆత్మీయముగా ఉత్తేజపరచిన పరివర్తన క్షేత్రం ఇన్నాళ్ళుగా నన్ను స్నేహించి ఇంతగా ఫలింపజేసితివి ఈశ్వర సంపదనంతటితో అభినయించి నే పాడెదను ఉండలేను బ్రతుకలేను నీ తోడు లేకుండా నీ నీడ లేకుండా ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే కమ్మనైన నీ ఉపదేశము విజయమిచ్చే శోధనలో ఖడ్గము కంటే బలమైన వాక్యము ధైర్యమిచ్చే నా శ్రమలో కమ్మనైన నీ ఉపదేశము విజయమిచ్చే శోధనలో ఖడ్గము కంటే బలమైన వాక్యము ధైర్యమిచ్చే నా శ్రమలో కరువు సీమలో సిరులో లిఖించెను నీ వాక్య ప్రవాహము గగనము చీల్చి మోపైన దీవెన వర్షము కురిపించితివి ఘనమైన నీ కార్యములు వివరింపనాతరమా వర్ణింపనాతరమా ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు మనసే మందిరమాయే నా మదిలో దీపము నీవే విధి రాసిన విషాద గీతం సమసిపోయే నీ దయతో సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చితివి విధి రాసిన విషాద గీతం సమసిపోయే నీ దయతో సంబరమైన
వాగ్దానములతో నాట్యముగా మార్చితివి. మమతల వంతెన దాటించి మహిమలో స్థానమునిచ్చితివి. నీ రాజ్యములో జ్యేష్ఠులతో యుగ యుగములు నీ ప్రకాశించనా. నా పైన ఎందుకింత గాఢమైన ప్రేమ నీకు, మరువలేను యేసయ్యా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే. నిన్నాశ్రయించిన వారిని ఉదయేసు సూర్యుని వలెనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపజేయుదువు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు. మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. అని మీరు పాట పాడతారు. అక్క మీరు ఒక పాట రాడి. జీవనది ఆరోగ్యంలో జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. నిండిన యుగలన్నీయు నింపజేయుమయా.
బలము ప్రసాదించుము బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా నా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా కష్టాలు ఉండగా మా కన్నీలు తుడువుమయా జీవనదిని మా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని మా హృదయములో ప్రవహింపజేయుమయా నాకు విజయమునియుమయా దురాత్మ శక్తులపై మాకు విజయమునియుమయా జీవనదిని మా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని మా హృదయములో ప్రవహింపజేయుమయా హల్లెలూయా జీవనదిని మా హృదయములో ప్రవహింపజేయుమయా జీవనదిని మా హృదయములో ప్రవహింపజేయుమయా ప్రవహింపజేయుమయా హల్లెలూయా హల్లెలూయా దేవునామానికి మహిమ కలుగును గాక. శ్వేత ఒక పాట పాడుతుంది. దేవా నా యేసయ్యా, దేవా నా రక్షక, దేవా
నా యేసయ్యా దేవా నా రక్షకా దేవా నిన్నే స్తుతించెదను దేవా నిన్నే కీర్తించెదను దేవా నిన్నే స్తుతించెదను దేవా నిన్నే కీర్తించెదను నా సర్వము నీవే నా జీవము నా గమ్యము నీవే నా ప్రాణము నా సర్వము నీవే నా జీవము నా గమ్యము నీవే దేవా నా యేసయ్యా దేవా నా రక్షకా దేవా నా యేసయ్యా దేవా నా రక్షకా మార్గములో నడిచెదను నీ వాక్యమునే ధ్యానించెదను నీ మార్గములో నడిచెదను నీ వాక్యమునే ధ్యానించెదను నా సర్వము నీవే నా జీవము నా గమ్యము నీవే నా ప్రాణము నా సర్వము నీవే నా జీవము నా గమ్యము నీవే నా సర్వము నీవే నా జీవము నా గమ్యము నీవే దేవా నా యేసయ్యా దేవా నా రక్షకా దేవా నా యేసయ్యా దేవా రక్షకా. హల్లెలూయా హల్లెలూయా. చివరి ఒక పాట పాడుకుందాం. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడం అనే పాట పాడుకుందాం. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అడుగులు తడబడిన అలసటపై పడిన అడుగులు తడబడిన అలసటపై పడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన
నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు కష్టాల కొలిమి కాల్చి వేసిన శోకాలు ఉండెను చీల్చి వేసిన కష్టాల కొలిమి కాల్చి వేసిన శోకాలు ఉండెను చీల్చి వేసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నాకున్న కలిమి కరిగిపోయిన నా యొక్క బలిమి కరిగిపోయిన నాకున్న కలిమి కరిగిపోయిన నా యొక్క బలిమి కరిగిపోయిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు అడుగులు తడబడిన అలసటపై పడిన అడుగులు తడబడిన అలసటపై పడిన చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు శ్రమలోనైనా నన్ను విడువడు శ్రమలోనైనా నన్ను విడువడు హల్లెలూయా హల్లెలూయా దేవనామానికి మేము కలుగును గాక అదే సమయంలో మనం కొద్ది సమయము ఆ వాక్యాన్ని ధ్యానించుకుందాము మన మధ్యలో ఉన్న ఫిబి ప్రార్థన చేస్తుంది వాక్యం కొరకు మనమందరం కూడా ఏకీభవిద్దాం సిద్ధపడదాం అవును ప్రభు స్తోత్రం అవును ప్రభు సహాయం దయచేయండి ప్రభు అవును
స్తోత్రం. ఆత్మ చెప్పుచున్న మాట చదువుతున్న వాటిని స్తోత్రం. మేము శ్రద్ధగా వినేసి దాన్ని హృదయంలో పక్కనే రాసుకోవడానికి సహాయం దయచేయండి. అవును ప్రభు. కొత్త చిన్న ప్రార్థనగా బంగారు పాదం దగ్గర అడిగిపెట్టుకున్నాం. ఆమేన్. ఆమేన్. మొదటిగా ఆ దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రాపర్గా నాకు వందనాలు. రైట్. గడిచిన వారము బుధవారం వాక్యం ఎవరు చెప్పారు? అన్న చెప్పాడా? అన్ననే చెప్పాడా? గుర్తుకుందా? ఏం చెప్పాడా? ఏం చెప్పాడంట? బుధవారం ఎవరు చెప్పారా? అన్ననే చెప్పాడా? బుధవారం ఓకేనా? గుర్తుకుందా? ఏం చెప్పాడా అన్న? గుర్తుకులేదంటారా? అంటే ఈ మధ్యలో రూకుడికి అయింది, అక్కడ ఒక వాక్యం అయింది, సండే ఒక వాక్యం అయింది, ఈ గ్యాప్లో మిస్ అయిపోయినాయి. అంతకుముందు వారం ప్రార్థన గురించి నేను చెప్పాను. ఎవరు చెప్పారా? పోయిన వారం ఎవరు చెప్పారా? ఫస్ట్ వీక్ ఎవరు చెప్పారు? గుర్తుకుందా? మోసేనే చెప్పాడు. ఆ వారం నేను బయటికి వెళ్ళాను. సెకండ్ నేను చెప్పాను. థర్డ్ రాఘవన్న. ఫోర్త్ నేను. మళ్ళీ ఫిఫ్త్ నేనేనా? 40 days కదా. 40 daysలో ఎన్ని వీక్స్ వస్తాయి మనకు? 7 weeks వస్తాయి. ఇంకెన్ని పెండింగ్ ఉన్నాయి మనకు? లాస్ట్ ఒకటి పెండింగ్ ఉంది. ఎన్ని వస్తాయి? 7 5 35. 7 5 35 అంటే మ్యాక్సిమం ఎన్ని వస్తాయి? 5 వస్తాయి. మ్యాక్సిమం ఎన్ని వస్తాయి? సరే మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఎంత తారీఖు? 9. 2 తారీఖు చెప్పుకున్నాం మనం. 2 తారీఖు ఎవరు చెప్పారో మీరు చెప్పాలి. ఇంకా ఈరోజు 9 తారీఖు, నేను 2 తారీఖు అంటున్నాను. ఏప్రిల్ మాసంలో 2 తారీఖు బుధవారం. మనం ఎప్పుడు స్టార్ట్ చేసుకున్నాం? అదేనా గుర్తుకుందా? మార్చ్ 1st. మార్చ్ 5th లేదు మరి, సారీ ఒక్క నిమిషం. మార్చ్ 5th. మార్చ్ 5th స్టార్ట్ చేసుకున్నాం. ఆ రోజు మోసనే చెప్పాడు. సెకండ్ డేట్ వచ్చేసి 12. ఆ రోజు నేను చెప్పాను. 12 వచ్చిన తర్వాత మళ్ళీ 19 వచ్చింది. 19 అన్న చెప్పాడు. 19 తర్వాత 26కి నేను చెప్పాను. లాస్ట్ 5th సారీ 2ndకి అన్న చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నాను. సరే చూసుకోండి, ఇంటికి పోయినాక చూసుకోండి. ఏమన్నా గుర్తుకున్నాయి అంటారా? నేను చెప్పినాయి, కనీసం నేను చెప్పినా ఏమన్నా గుర్తుకున్నాయి అంటారా? నేను ఇది 3rd టైం నేను చెప్పడం. ఫస్ట్ టైం నేను చెప్పింది నాకు గుర్తుకునేదంటే 40 రోజులు బైబుల్ ఎవరెవరు చేశారో చెప్పాము. ఎవరెవరు చేశారు? మోషే గారు చేశారు, ఏలియా గారు చేశారు, యేసుక్రీస్తు ప్రభు గారు చేశారు. తర్వాత ఎవరు? నినివే పట్టణస్తులు. నినివే పట్టణస్తులు కూడా వాళ్ళు 40 days ఫాస్టింగ్ ఉన్నారు. ఓకేనా? రైట్. దాని తర్వాత అంటే నేను చెప్పింది గడిచిన వారం, నేను సెకండ్ టైం చెప్పినప్పుడు ఏం చెప్పాను? ప్రార్థన మనము ఎందుకు చేయాలి, ప్రార్థన వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి, ఏం మాట్లాడుకున్నాం మనం ఆ రోజు? ప్రార్థన అసలు ఎందుకు చేయాలి, ఎట్లా చేయాలి, ప్రార్థన అసలు ఎట్లా చేయాలి మనం? అవునా కదా? ప్రార్థన ఎట్లా చేయాలి? మొదటి మన పాపాలు మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. సో దేవునికి మనకు మధ్యలో ఈ యొక్క రిలేషన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. దానివల్ల మనకు ఆశీర్వాదాలు వస్తాయని కూడా మనము చెప్పుకున్నామా లేదా? అక్కడక్కడ గుర్తుకునే అంటారు. అవునంటారా? అందుకనే నెక్స్ట్ టైం ఈ సండే నుంచి మనం ఏం చేయాలంటే ఒక బుక్ ఒక పేపర్, ఒక పెన్ను, ఒక బుక్ మ్యాండేటరీ పెట్టాలి అందరికీ. చూస్తున్నాం కదా పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, దారుణంగా ఉంటున్నాయి కనుక మనం రాసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనకు అన్ని విషయాలు మనము గుర్తు పెట్టుకుంటామంటారా?
గుర్తు పెట్టుకుంటామంటారా? పెట్టుకోలేము. అవునా కదా? రైట్. సో ఈ వారం మనం వాక్యంలోనికి వెళ్దాం, మనకు టైం అవుతా ఉంది కనుక. రైట్. చాలా విషయాలు మనం అంటే అన్న చెప్పినప్పుడు కూడా మనం ప్రార్థన, ఎలాంటి స్థితిలో ప్రార్థన, ఏ స్థితిలో ఉన్నా కూడా మనము ప్రార్థన చేయాలి. బైబిల్లో 40 ఎవరు చేశారు, తర్వాత మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం వల్ల దేవునికి మనకు రిలేషన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. మనం దేవునితో మాట్లాడుతూ ఉంటాం. ప్రార్థన చేయడం వల్ల మనకున్న భయాలు తొలగిపోతాయి. మనం దేవుని మీద ఆధారపడి ఏం చేస్తాము? జీవిస్తాం. రైట్. ఒకసారి మనము కొన్ని వాక్యాలు చూసుకుందాము. ఈరోజు ప్రార్థన టైటిల్ చెప్తాను, కాసేపు అయినాక నేను టైటిల్ చెప్తాను. మొదటిగా మత్తయి వార్త 6వ అధ్యాయం. మత్తయి వార్త 6వ అధ్యాయము నేను త్వరగా ముగిస్తాను. మత్తయి వార్త 6వ అధ్యాయము 6వ వచనం, 7వ వచనం చదవండి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చాలు. అదేవిధంగా మనం చూసుకుంటే 16వ వచనము, మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కలై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కంటిన్యూ. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికి కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మనం చదివిన ఇందాక 6వ వచనము, ఇప్పుడు చదువుకున్న 16 నుంచి 17, 18లో రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకేమిస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు. మొదటిగా మనం ప్రార్థన ఎలా చేయాలంటే, ఇక్కడ చూసుకుంటే నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థనలలో చాలా రకాలుగా ఉంటాయి. సొంతంగా చేసుకునే సెల్ఫ్ ప్రార్థన ఉంటుంది, సమాజంలో కూడుకొని చేసుకునే ప్రార్థన ఉంటుంది. అయితే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది ఎలా ప్రార్థన చేస్తారంటే, అనేకులకు వినబడేవిట్లుగా దీర్ఘ ప్రార్థనలు వాళ్ళు ఏం చేస్తారంట? దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. ఇక్కడ వచ్చేసరికి అంటే వాళ్ళు, నేను గొప్పగా ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన మనుషులకు వినబడేటట్లుగా వాళ్ళు ప్రార్థన చేస్తారు. అయితే దేవుడు ఏమంటా ఉన్నాడంటే, ఆ విధంగా మన ప్రార్థన ఎలా ఉండాలంటే, మనము తండ్రితోనే మాట్లాడేటట్లుగా ఉండాలి. మనుషులను మనం దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నా ప్రార్థన విని, అయ్యో అమ్మో ఈమె చాలా గొప్పగా ప్రార్థన చేస్తుంది, ఈమె ప్రార్థనవంతురాలుగా, ఆ విధంగా నీ మనసులో ఆ దురుద్దేశము ఉండొద్దు అనమాట. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దురుద్దేశం కలిగి మనం ప్రార్థన చేయొద్దు. కేవలము మన ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడినే మన దృష్టిలో పెట్టుకొని మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఎవరి మీద పెట్టాలి? దేవుని మీదే పెట్టాలి. మనం కాన్సన్ట్రేషన్ మొత్తం దేవుని మీద పెట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనుషుల మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టి, ఆయన కంటే నేను గొప్పగా ప్రార్థన చేస్తున్నా, ఆమె కంటే నేను గొప్పగా ప్రార్థన చేస్తున్నా, వారి కంటే నేను ఎక్కువసేపు ప్రార్థన చేస్తున్నా, నేను గొప్ప పెద్ద పెద్ద పదాలు వాడుతున్నా, అలా మనము మనసులో అలాంటి ఉద్దేశం పెట్టుకొని మనము ప్రార్థన చేయకూడదు. నీకు దేవునికే, అక్కడ నువ్వు ఎంత మందిలో ఉన్నా కూడా నువ్వేమనుకోవాలంటే, నేను ప్రార్థన అనగా మనం తెలుసుకున్నాక దేవునితో మన యొక్క రిక్వెస్ట్లు అన్నీ కూడా దేవునికి అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు మన యొక్క ఉద్దేశం అంతా కూడా, మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎవరి మీద ఉండాలి? పప్పు చెప్తాడు. మనం ప్రార్థన ఎట్లా చేయాలి? అందరికి వినపడట్లు చేయాలా? దేవునికి వినపడట్లు చేయాలా? అంటే అందరిలో ఉన్నా కూడా మన ప్రార్థన, మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఎక్కడ ఉండాలా? టీచర్ క్లాస్ చెప్తూ ఉంటుంది, చాలామంది పిల్లలు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు.
సో ఆ ఫోకస్ అంతా కూడా పిల్లవాడు టీచర్ మీద పెట్టాలా, అప్పుడే క్లాస్ అనేది ఏమవుతుంది అర్థమవుతుంది. మీరు కూడా ఫోకస్ మొత్తం నా మీద పెట్టాలా. మీరు చూసుకుంటే నేను చెప్పింది మీకు అర్థం కాదు. అంటే మనం ప్రార్థించినప్పుడు కూడా మన ఫోకస్ మొత్తం ఎక్కడ ఉండాలా, దేవుని మీద. నువ్వు ఎంత మందిలోనే ఉండు, నువ్వు ఎంత దీర్ఘ ప్రార్థనలా చేయి, ఎంత గొప్పగా అంటే అలా చేయడం తప్పని నేను అనట్లేదు. కానీ మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క ఉద్దేశం కలిగి మనం ప్రార్థన చేయొద్దు. ఆ విధంగా వీళ్ళని పొగుడుతారు కదా, నన్ను హెచ్చిస్తారని అలాంటి తలంపు కలిగి మనము ప్రార్థన చేయొద్దు. మన ప్రార్థన మనము దేవుడే అక్కడ. ఇంకా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా నా ప్రార్థనలన్నీ కూడా దేవుడు వినాలి, ఆయన మీద ఫోకస్ చేసి మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు నీ ఫోకస్ మొత్తం ఆయన మీద ఉంటుంది కాబట్టి ఆయన నీకు ఏం చేస్తాడంట ఆయన నీకు ప్రతిఫలము ఇస్తాడు. మన కింద చూస్తే ఇక్కడ ప్రార్థన గురించి ఈ విధంగా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఉపవాసం. చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ఉపవాసం ఉన్నప్పుడు నీరసం, ముఖం అంతా కూడా ఏం చేస్తారంట నీరసం పెట్టుకొని వారి యొక్క ప్రాంతంలో, వారి యొక్క గల్లీలో కానీ వాళ్ళ కాలనీలో కానీ, అంటే నేను ఈరోజు ఉపవాసం ఉన్నా, నా ముఖం ఎట్లయిపోయింది చూడండి, ఇంకో ఇట్లా అయిపోయింది నీరసంగా, చాతనైతేలే నాకు, ఎందుకంటే నేను ఉపవాసము అంటే వాళ్ళు ఎట్లా చేస్తారంటే వారు ఉపవాసం ఉన్నారని వారు ముఖం ఎట్లా చేసుకుంటారంట, దుఃఖముక్కులై ఏం చేస్తారంట అంటే బాధపడుతూ ఏం చేస్తారంట వాళ్ళు ఉపవాసం చేస్తూ ఉన్నారంట. అదే కాకుండా దారిన పోయే అందరు కూడా నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను, నా వల్ల అవుతుందో, టైం ఎప్పుడైపోతుందో ఏమో, 12 ఎప్పుడవుతుందో, లేకుంటే రోజు ఎప్పుడు గడుస్తుందో. దేవుడు ఏమంటున్నాడు, ఇది వేషధారణతో కూడినది. ఇది మీరు ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు మీరు ఉపవాసం ఉన్నారని చెప్పుకోవాల్సిన అవసరము లేదు. అంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఎవరు అడగకముందే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మేము ఉపవాసం ఉన్నాం, మేము ఉపవాసం ఉన్నాం, ఇగో మా ముఖాలు ఇట్లా అయిపోయినాయి, మాకు తిండి లేదు, మేము డే అంతా తిండి తినకుండా మేము, అంటే వీళ్ళు చెప్పుకుంటే వాళ్ళు గ్రేట్ అని వీళ్ళని అనాలా. వీళ్ళ ఉద్దేశం ఎట్లా ఉందంటే ఇక్కడ దేవుడు రాయించడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు ఆ విధంగా ఉన్నారు, అక్కడ వేషధారులాగా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, అక్కడ ప్రవర్తిస్తూ ఉన్నారనమాట. ఇగో చూడండి, నేను వీక్ అయిపోయినా ఉపవాసం ఉండి, నేను రోజు ఏమైపోయాను, వీక్ అయిపోయాను, రోజంతా ఉపవాసం ఉన్నా నేను. ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ డే బయటికి వెళ్ళి ఆఫీస్లో కానీ తర్వాత బయట అంటే ఈరోజు నిన్న ఉపవాసం ఉన్నాను, మీరు ఉన్నారా, ఏంటి నువ్వు చేసింది ఏందాడా అంటే మళ్ళీ చెప్పుకోవడం, పైకి వెళ్ళి అవసరం లేదు చెప్పుకోవడము. ఉపవాసం ఉండడం మంచిదే, కానీ దీన్ని ఏమంటారు చెప్పుకోవడం వల్ల మీరే చెప్పాలి, దానికి ఏ పదం పెడతారు మీరు, ఓవర్ యాక్షనే కదా. అంటే ఓవర్గా అంటే ఇక్కడ అదే వేషధారుల వల్ల వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంట, నేను ఉపవాసం ఉన్నాను, పప్పు నేను ఉపవాసం ఉన్నా తెలుసా నీకు, జోసెఫ్ నేను ఉపవాసం ఉన్నా తెలుసా నీకు, అవి అవసరం అలా చెప్పుకోవడం. నన్ను చూడు, నా ముఖం మొత్తం కళ్ళు గుంజుకోపోయిన లోపలికి ఒకరోజు ఫుడ్ తినకపోతే, అలాంటి వారు లేరంటారా, అలా చెప్పుకోవద్దు. టైంపాస్ కాదు, అది టైంపాసా కాదు, దానివల్ల నీకు ప్రయోజనం లేదు, అనవసరంగా నీ లోపల పేగులు ఒలురుతూ ఉంటాయి, దానికల్లా ప్రయోజనమే లేదు. కొంతమంది చెప్తారు నా లోపల పేగులు ఒలురుతూ ఉన్నాయి, కొంతమంది అంటారు అంటే టైం ఎప్పుడైపోతుందో నేను ఎప్పుడు అన్నం తింటానో, బలవంతంగా ఎందుకు, అవసరం లేదు కదా. అలా నేను విన్నాను చిన్న ఉన్నప్పుడు, మా అన్న వాళ్ళు అప్పట్లో వాళ్ళు ఉండేవారు అనమాట, ఒకరోజు ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళు ఇంకా టైం చూసుకుంటా ఎప్పుడైపోతుందో ఏమంటే పేరెంట్స్ బలవంతంగా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారనమాట, వాళ్ళ ఇష్టపూర్వకం ఉండలేదని. సో అలా ఉండడము అవసరం లేదు, నువ్వు ఉపవాసం ఉండకపోవడం బెస్ట్ అలా చేయడం కంటే. అర్థమవుతా ఉందా? సో దేవుడు ఏమంటాడు అంటే చూడండి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడే వలనని తమ ముఖములు వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారంటే వారికి ఏమి కూడా అక్కడ ప్రయోజనము లేదు. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అంటే నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, అసలు నువ్వు ఉపవాసం ఉన్నావా, ఒకవేళ అవతల వాళ్ళు నేను అడిగినా కూడా అంటే నీ ప్రవర్తన, నువ్వు ఉన్న చక్కదనాన్ని బట్టి అసలు వాళ్ళు ఆశ్చర్యపోవాలా, వాళ్ళు ఉపవాసం ఉన్న వాళ్ళు ఇలా ఉండరే అంటే దేవుడు అంటా ఉన్నాడు, ఉపవాసం ఉన్నప్పుడు నీ తల అంటుకొని చక్కగా నువ్వేం చేయి, చక్కగా ఉండు నువ్వు, అంతేగాని వికారం చేసుకొని ఏదో నలుగురు కనబడేటట్లు నేను ఉపవాసం ఉంటున్నాను గొప్ప అని నువ్వు చెప్పుకోవాల్సిన అవసరము లేదు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఆ దీక్ష అనేది ఎలా ఉంటుంది, మనం ఎలా ఉంటుంది, ఆ దీక్ష కలిగి మనం ఏం చేయాలి, దేవునితో సహవాసం కలిగి
ఉండాలి. అదే దేవుడు అంటా ఉన్నాడు, మీరు ఆ విధంగా దుఃఖముక్కలై మీరు ఉండకండి, సంతోషంగా మీరు ఏం చేయండి, ఉపవాసాన్ని పాటించండి. సంతోషంగా ఉపవాసాన్ని మీరు చెయ్యండి, ఆనందిస్తూ ఉపవాసాన్ని మీరు చెయ్యండి. అప్పుడు రహస్యమని చూసిన మీ తండ్రి మీకు ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ యొక్క దురుద్దేశం కలిగి మీరు ప్రార్థన చేయొద్దు. రహస్యమందు మీ తండ్రి మీ ప్రార్థనలు వింటూ ఉన్నాడు గనక ఆయనకు మాత్రమే వినబడినట్లు మీరు ప్రార్థన చేయాలి. మీరు ఉపవాసం ఉన్నప్పుడు కూడా నలుగురికి వినబడేటట్లు, నలుగురికి కనబడేటట్లు అలాంటి స్వభావము, అలాంటి ఇంటెన్షను మీకు ఉండకుండా దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. మీరు ఎందుకు ఉపవాసం ఉంటా ఉన్నారంటే ఈ ఒక ఉపవాసం వల్ల నేను ఏదో ఒకటి పొందుకోవాలి దేవుని యొద్ద నుండి, అంతేనే కదా. ప్రార్థన మామూలు చేసే ప్రార్థనకు శక్తి వేరు ఉంటుంది, ఉపవాసంతో చేసే ప్రార్థనకు శక్తి వేరే ఉంటుంది. సో బలమైనవి నా జీవితంలో నేను పొందుకోవాలన్నప్పుడు నేను ఏం చేస్తాను? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. మనకు కొన్ని అసాధ్యమైనవి ఉంటాయి, కొన్ని సాతాను మనకు అవి అందనివ్వడు, అవి మనకు దొరకనివ్వడు. ఎందుకంటే మన ప్రార్థన వాడిని జయించడానికి సరిపోదు, మన ప్రార్థన శక్తి వాడిని జయించడానికి సరిపోదు. అదే మన ఉపవాసం ఉన్నప్పుడు శరీరం అంతా కూడా ఏమవుతుందంటే నల్లగొట్టబడి, అప్పుడు దేవుని యొక్క బలము, ఆయన వాక్యం వింటూ ఉన్నప్పుడు ఆ శక్తి అంటే చూడండి, మనం అన్నం తిన్నప్పుడు బలం వస్తుంది, దాంతో ప్రార్థన చేస్తాం. అప్పుడు అంటే శరీర బలం ఎక్కువ ఉంటుంది, ఆత్మ బలము తక్కువగా ఉంటుంది. అది నువ్వు ఉపవాసం ఉండి దేవుని వాక్యం విని ప్రార్థన చేస్తున్నప్పుడు శరీర బలము తక్కువైపోతుంది, ఆత్మ బలము ఎక్కువైపోతుంది అన్నమాట. సో అప్పుడు మనం సాతాను జయించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అప్పుడు దేవుని ఎదురుండి మనం పొందుకోవడానికి ఎక్కువ అవకాశాలు మనకు ఉంటాయి. ఈ ఒక విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి క్లియర్గా. నెక్స్ట్ టైటిల్ వచ్చేసేసి, సో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కొంతమంది ఏమంటారంటే నాకు సమాధానం ఇప్పుడే కావాలా, లేకపోతే నేను ఇక దేవుని సంఘానికి రాను, ఆయన అది ఇస్తేనే నేను వస్తా, అది ఇప్పుడే ఇవ్వాలా. ఒక 1 మంత్ నేను గమనిస్తా, నేను కోరుకుంది నాకు దొరికిందనుకో, నేనేం చేస్తాను, కంటిన్యూగా వస్తా, లేకపోతే రాను. ఇలాంటి వారు ఉన్నారా లేరా సమాజంలో? 1 మంత్లో నేను 1 మంత్ వెయిట్ చేస్తా, ఆయన ఇచ్చినంటే సరే, ఆయన ఇవ్వకపోతే నేను రాను. కొంతమంది ఎలా ఉంటారంటే ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్తారు, ప్రేయర్ రిక్వెస్ట్లు మనకు చెప్తారు ప్రార్థన చేయమని, వాళ్ళు తిని వాళ్ళు హాయిగా నిద్రపోతారనమాట. అది అలా చేయవచ్చా? అంటే మనకు ప్రార్థన వాళ్ళు ప్రేయర్ రిక్వెస్ట్ మనకు చెప్పి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? తిని దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేయాలి, నీ కొరకు ఫస్ట్ నువ్వు ఇక్కడ ప్రార్థన వాళ్ళు ఏదో నా కొరకు చేస్తావు కదా నేను చెప్పేసి అక్కడ ప్రేయర్ రిక్వెస్ట్ అక్కడ ఇచ్చేసి నేను తిని పండుకోవడం కాదు. మనం ఎలా పొందుకుంటాం? ఇక దేవుని ఆశీర్వాదాలు మనం ఎలా పొందుకుంటాం? మొదటిగా మనం ప్రార్థన చేయాలా, తర్వాత అప్పుడు సంఘం మన కొరకు ప్రార్థన చేస్తుంది. అప్పుడు నీ శక్తి ఇంకా ఎక్కువ రెట్టింపు అవుతుంది. అప్పుడు ఇంకా నీకు రావాల్సింది త్వరగా. ఇంకోటి, ప్రార్థన ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యం చేయొద్దు, అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. అయ్యో నేను దగ్గర 10 సంవత్సరాల నుంచి నేను ఏం చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఇంకా నాకు దొరకట్లే అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. అనుకోవచ్చా? అనుకోకూడదు. అయితే దానికి నేను ఈరోజు కొన్ని వాక్యాలు చూసి చూడండి. ఒకసారి మనం గమనిస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం కొన్ని మాటలు చదువుకుందాము. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరిచితునని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు చాలు. ఇక్కడ మనం గమనించి చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూములో ప్రవేశించాడు. ఒక గ్రామంలో ఆయన ప్రవేశించాడు. అక్కడ ఒక శతాధిపతి, శత అంటే ఎంత? శతకం, 100 సెంచరీ, ఓకేనా? శతాధిపతి ఆయన వద్దకు వచ్చాడు. అంటే ఈయన కింద ఎంతమంది పనివారు ఉన్నారు? 100 మంది పనివారు ఉన్నారు.
అటువంటి నాయకుడు, అటువంటి శతాధిపతి అంటే 100 మందికి నాయకుడుగా ఉన్న ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చి ఏమంటా ఉన్నాడంటే, నా దాసుడు, ఈ 100 మందిలో ఒకడైన నా దాసుడు ఏమై ఉన్నాడు, పక్షవాయువుతో మిగుల బాధపడుచు నా ఇంటిలో పడి ఉన్నాడని ఆయనను వేడుకున్నాడు, ఆయనకు మొరపెట్టాడు. ఈయనెవరు? ఒక శతాధిపతి. యేసుక్రీస్తు వారికి ఏం చేస్తా ఉన్నాడు? ఆయన వినాలి, ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు? వేడుకుంటా ఉన్నాడు. యేసు ఏమంటా ఉన్నాడంటే, సరే నేను నీ ఇంటికి వచ్చి అతను ఏం చేస్తాను, స్వస్థపరుస్తాను అంటా ఉన్నాడు. అప్పుడు శతాధిపతి ఏమంటా ఉన్నాడంటే, లేదు లేదు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అంటే ఇక్కడ మనం గమనించాలి, యేసుక్రీస్తుడు రావద్దని నేను చెప్పట్లే, కానీ నేను యోగ్యుడను కాదు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను యోగ్యుడను అంటే ఈయన ఎంతగా డౌన్ చేసుకున్నాడో మీరే చూసుకోండి. ఈయన ఒక శతాధిపతి, 100 మందికి నాయకుడిగా ఉన్న ఈయన టోటల్గా డౌన్ చేసుకొని ఏమంటా ఉన్నాడు అంటే యేసుక్రీస్తు వారితో, నీవు నా ఇంటిలోనికి వచ్చేటకు నేను యోగ్యుడను కాదు, నేను పాత్రుడను కాదు, ఓకేనా? నీవు మాట మాత్రం ఏం చెయ్యి, సెలవివ్వు, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నిజంగా ఎంత ఈయన ఫేత్ చూడండి. ఏమంటాడంటే, నువ్వు నా ఇంటికి వచ్చడానికి అవసరం లేదు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగైపోతాడు, ఆ నమ్మకం నాకు ఉంది. అర్థమైంది కదా? జస్ట్ మీరు మాట ఇవ్వండి నాకు చాలా, అంతే. మీ మాట నా దాసుని స్వస్థపరుస్తూ ఉందంట. ఎంత గొప్ప ఫేత్ ఇది, ఎంత గొప్ప విశ్వాసం అది. అంటే ఒక మాట మీద, అంటే ఆయన ఒక మాట ఇస్తే బాగుపడుతుందని నేను ఏమనుకుంటా ఉన్నాడు, ఆయన నా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే బాగైపోతాడని అనుకోవట్లే. ఆయన ఒక మాట ఇస్తే నా దాసుడు బాగుపడతాడు. ఎందుకు అంటా ఉన్నాడు అంటే ఆ మాట చూడండి, ఆయన ఎందుకు ఆ మాట అంటా ఉన్నాడు, నీ మాట మాత్రమే చాలు అని ఎందుకు అంటా ఉన్నాడు అంటే చూడండి ఇక్కడ, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు, నేను ఒకనితో పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చెయ్యను అని ఉత్తరం ఇచ్చాను. అంటే ఇక్కడ ఆయన ఏమంటాడంటే, నా దాసునికి నా కింద 100 మంది పని వాళ్ళు ఉన్నారు, నేను ఏ మాట చెప్తే వాళ్ళు ఆ మాట చేస్తారు, అది వాళ్ళు ఏం చేస్తారు, నెరవేరుస్తారు. అదేవిధంగా నీ మాట సెలవివ్వు, అది ఏమైపోతుంది, నీ మాట చెప్పు, ఒక మాట నువ్వు చెప్పు, అది కార్యం ఏమైపోతుంది, జరిగిపోతుంది, ఆ కార్యము జరుగుతుంది. ఆ విధంగా ఈయన అంటా ఉన్నాడు, ఆ విశ్వాసంతో అంటా ఉన్నాడు. అప్పుడు యేసు అంటా ఉన్నాడు, యేసు ఈ మాటలకు ఆశ్చర్యపడి వెంట వచ్చిన వారిని చూచి, ఇజ్రాయేలులో ఎవరికైనా నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అంటే ఇజ్రాయేలులో ఇంత విశ్వాసం ఉన్నదని నేను ఇప్పటివరకు ఎవరిని కూడా, ఇక్కడ ఆ మాట ఆయన ఇక్కడ అంటాడు, ఇంకొక చోట కూడా అంటాడు. ఒక స్త్రీ వచ్చి ఆయనను వేడుకుంటూ ఉంటుంది అనమాట, అక్కడ కూడా ఆ మాట దేవుడు అంటాడనమాట. అయితే ఇక్కడ చూడండి, నేను చెప్తే, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రాహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యంలో కూర్చుందురు, కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలో త్రోయబడుదురు. అంటే దేవుడు అంటా ఉన్నాడు, దేవుడు ఇజ్రాయేల్ వారికి దేవుడు కాదు, ఇజ్రాయేల్ వారికి దేవుడు కాదు. ఆయన మనందరికీ కూడా, మన వాక్యాలను ఈ ఒక టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము. దేవుడు ఇజ్రాయేల్ వారికి మాత్రమే దేవుడు కాదు. ఒకరోజు దీని గురించి మాట్లాడుకుందాం. ఆయన మనందరికీ కూడా దేవుడే. అయితే దేవుడు ఇక్కడ అంటా ఉన్నాడు, అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రాహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యంలో కూర్చుందురు, కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలో త్రోయబడుదురు. అనేకులు తూర్పు నుండి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ నుండి వచ్చి అబ్రాహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో పరలోక రాజ్యంలో కూర్చుంటారు, కానీ ఈ లోక సంబంధులు ఏం గారంట, దేవుని రాజ్యంలో వాళ్ళు ప్రవేశింపరు. వాళ్ళు ఈ లోక సంబంధంగానే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు కనుక వారు దేవుని రాజ్యంలో వారు ప్రవేశింపరు. వాళ్ళు ఎక్కడ ప్రవేశిస్తారంట, ఏడ్పు అక్కడ, ఎక్కడ, చీకటిలో, వెలుపటి చీకట్లో, బయట ఉన్న చీకట్లో వాళ్ళు ఏమవుతారంట, పడద్రోయబడతారు. అయితే యేసు అంటా 13 వచనం నాకు కావాలి. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీ విశ్వాసం ఉంచిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థపరచబడెను. గడియ, ఆ గంటలోనే ఇక్కడ ఏదో డిస్కషన్ జరుగుతూ ఉందో ఆ టైంలోనే ఈ శతాధిపతి ఎంక్వైరీ చేస్తే, ఈయన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే చెప్పాడో ఆ మాట, అదే టైంలో, అదే గడియలో అక్కడ ఆ దాసుడు
బాగైపోయాడు. అంటే మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకు సమాధానం గంటలోనే వస్తుంది. నీ విశ్వాసాన్ని బట్టి నీకు సమాధానం గంటలోనే వస్తుంది. అంటే ఆ సమాధానం ఎవరివ్వాలి? మనకు మన ప్రార్థనకు సమాధానం ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుడే ఇవ్వాలి. మనం ప్రార్థన చేసేవారము, సమాధానం ఇచ్చేది ఆయన, మనము వెయిట్ చేసేవారం. ఇక్కడ ఈ దాసుడు, ఈ శతాధిపతి దేవునికి వేడుకున్నప్పుడు ఆ గడియలు అంటే ఆ గంటలో ఆయనకి ఏమొచ్చింది? సమాధానం వచ్చిందా రాలేదా? సమాధానం వచ్చింది. నెక్స్ట్ ఇంకొక వాక్యం చూసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. లూక్ చాప్టర్ 23. వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని. చాలు. ఇక్కడ మనకు తెలిసిన విషయమే. ఇద్దరు దొంగలు ఏమైనా యేసుక్రీస్తు ప్రభుతో పాటు సిలువ వేయబడ్డారు. సో మొదటి దొంగ దేవుని అపహాసించాడు. ఈ రెండో దొంగ ఏమంటా ఉన్నాడు అంటే, అంత జరిగిన విషయాలు అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఏమంటా ఉన్నాడంటే, ఆ ఒక దొంగతో ఏమంటా ఉన్నాడంటే, మనం చూసుకుంటే పైన 39 చూసుకుంటే 39 కాదు 41 అంటా ఉన్నాడు. రెండో దొంగ అంటా ఉన్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనము. ఇక్కడ ఈ రెండో దొంగ ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారిని. ఏమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు? నేడు ఏమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు? 42 యేసును చూచి నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఒక రిక్వెస్ట్ ఆయన ముంగట పెడతా ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఈ దొంగకు సమాధానం ఎప్పుడొచ్చింది? ఆన్సర్ ఎప్పుడొచ్చింది? డే అంటే ఆయన నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో అంటే ఆ రోజు ఆయన కోరుకున్నది ఆ రోజు ఏమవుతుంది? ఆ దొంగకు నెరవేర్చబడతా ఉంది. ఇందాక మనం చూసుకున్నాం, అక్కడ ఒక గంటలో ఏమైంది? కార్యమైంది. ఇక్కడ మనం వస్తే ఒక రోజు పట్టింది. ఆ రోజులో దొంగ ఏమైపోయాడు? పరదేశంలోనికి వెంటనే వెళ్ళలేదు. అక్కడ ఒక రోజు అని రాయబడి ఉంది. అక్కడ నేడు నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావంట అంటే ఆ రోజు ఆ దొంగ ఎక్కడ ఉన్నాడు? క్రీస్తుతో పాటు పరదేశంలో ఉన్నాడు. అంటే ఈయనకి ఎంత టైం పట్టింది? ఒక డేలో ఆయన వేడుకున్నది ఆయనకు వచ్చేసింది. ఒక గడియ చూసుకున్నాము, ఒక రోజు కూడా మనం చూసుకున్నాం. మనం కొద్దిగా ముందుకు వెళ్దాం. ఎక్కడంటే ఆదికాండంకి వెళ్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనం. జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 4. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు. చాలు. ఇక మనం చూసుకుంటే అబ్రహాం గారు, మరి దేవుడు చెప్తా ఉన్నాడు అబ్రహాం గారితో ఏమంటాడు అంటే, మొదటి వచనంలో చూసుకుంటే 12 మొదట్లో, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల ఎదురు నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నొందువు. అబ్రహాంకు ఒక లోటు ఉంది. అదే దేవుడు చెప్తా ఉన్నాడు. ఏం లోటు అంటే సంతానం లేదు. సో దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకున్న బాధలు కూడా అబ్రహాం దేవునితో చెప్పుకుంటా ఉన్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇసుక రేణి వల్ల నీ సంతానం నేను ఏం చేస్తా అంటున్నాడు? చేస్తాను. ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానం నేను చేస్తానని చెప్తా ఉన్నాడు. సో నేను ఆశీర్వదిస్తాను, నీవు ఇక్కడ నుంచి ఏం చేయి? బయలు వెళ్ళు అని దేవుడు అబ్రహాంతో చెప్పాడు. అప్పుడు అబ్రహాం గారి ఏజ్ ఎంత? 75 ఇయర్స్. అప్పటికి ఆయనకు అన్నీ ఉన్నాయి, సమస్తం అబ్రహాం కలిగి ఉన్నాడు, కానీ సంతానం మాత్రం అబ్రహాం గారికి లేదు. కుమారులు సంతానమే ఆయనకు లేదు. సో ఈ రిక్వెస్ట్ దేవునికి చెప్పినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానం ఏ విధంగా ఉంటుందంట? ఇసుక రేణు వలె, సముద్రపోటునున్న ఇసుక రేణు వలె, ఆకాశ నక్షత్రం వల్ల సంతానం నేను ఆశీర్వదిస్తాను.
కానాను దేశాన్ని నేను నీకు ఇస్తానని చెప్పాడు. అవునా కదా? ఇప్పుడు అదేవిధంగా మనం గమనిస్తే 21వ అధ్యాయం ఆదికాండము 21వ అధ్యాయము 5వ వచనం. ఆదికాండము 21 జెనసిస్ చాప్టర్ 21 వర్స్ 5. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు చాలు. ఇక్కడ మనం గమనించాలి. సో దేవుడు 75 ఇయర్స్ ఉన్నప్పుడు అబ్రహాం గారికి ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. అబ్రహాం గారు కనిపెడతా ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? సమాధానం కొరకు ఆయన, దేవుని కార్యం కొరకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? కనిపెడతా ఉన్నాడు. ఇక్కడ చూస్తే అబ్రహాం గారు 100 ఏండ్లు అంటే 100 ఇయర్స్ ఉన్నప్పుడు ఇస్సాకు ఆయనకు పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు అంటే గ్యాప్ ఎంత ఉంది? 25 ఇయర్స్ వెయిట్ చేశాడు అబ్రహాం గారు. అర్థమవుతుందా? అబ్రహాం గారికి ఇప్పుడు కార్యం ఎప్పుడు జరిగింది? 25 ఇయర్స్ పట్టింది. అంటే దేవుని వాక్యం మనకు ఏం బోధిస్తూ ఉంది? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా. దేవుని వాక్యం మనకు ఏం చెప్తుంది, ఏం నేర్పిస్తుంది? అవునా కదా? అంటే 75 ఇయర్స్ ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు. ఆయన దేవుని మాట మీద ఆయన బయటికి ప్రయాణమై వచ్చాడు. చూస్తే ఆయన 100 సంవత్సరాలు ఆయనకు వచ్చినప్పుడు తన వాగ్దాన పుత్రుని ఆయన ఇచ్చాడు. అంటే 25 ఇయర్స్ గ్యాప్ చూస్తాం. అంటే 25 ఇయర్స్ కూడా అబ్రహాం గారు దేవుని మీద ఆధారపడి తన జీవితకాలం ఏం చేస్తూ ఉన్నాడు? తప్పకుండా దేవుడు ఒకరోజు నా ప్రార్థనకు, నాకున్న అక్కర్లకు, నాకున్న ఒక అవసరానికి దేవుడు ఏదో ఒక రోజు నాకు తప్పకుండా ఏం చేస్తాడు? కార్యము చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు అని 25 ఇయర్స్ వెయిట్ చేశాడు అబ్రహాం గారు. దేవుని మీద ఆధారపడి 25 ఇయర్స్ వెయిట్ చేశాడు. 25 ఇయర్స్ తర్వాత అప్పుడు కుమారుని ఇచ్చాడు దేవుడు అబ్రహాం గారికి. ఎక్కడైనా ఏమైనా సందేహపడ్డా? లేదు. అవునా కదా? ఇంకొక వచనం చూసుకుందాం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం తర్వాత ఉంటుంది. యెహోషువ గ్రంథము జాషువా చాప్టర్ 14 వర్స్ 9. ఆ దినమున మోషే 14:9 కదా? రైట్, కంటిన్యూ చేయండి. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో గనుక అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. కంటిన్యూ. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇజ్రాయేలు అరణ్యములో నడిచిన 45 ఆయన నన్ను సజీవముగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నాకంత బలము. చాలు. ఇక్కడ మనం చూస్తే కాలేబు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? మనకు పైన 6వ వచనంలో యొప్పున్నే కుమారుడైన కాలేబు ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు అంటే యెహోషువ యొద్దకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు? కాలేబు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనక నీవు అడుగుపెట్టు భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉండుననెను. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇజ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తామంటే యెహోషువ గారు, కాలేబు గారు ఏమంటామంటే యెహోషువ వద్దకు వచ్చి ఆ ప్రాంతం నాకు కావాలి. ఏ ప్రాంతము? ఆ ప్రాంతము నాకు కావాలి. మోషే నా దగ్గరికి వచ్చి చెప్పాడు, దేవుడు మనల్ని ఇక్కడ నుండి ఆయన తీసుకొని పోయి కానాను దేశానికి మనకిస్తాడని ఆయన మనతో చెప్పాడు. అదేవిధంగా మోషే నాతో ఏమనంటే నీవు అడుగుపెట్టు స్థలము నేను నీకు ఇచ్చేదను. అర్థమవుతుంది కదా?
ఇక్కడ మనం చూస్తే ఆ దినమున మోషే ప్రమాణము చేసి నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి. ఆనాడు మోషే నాతో అన్నాడు, ఏమన్నాడంటే యెహోవాను నీవు నిండు మనసుతో అనుసరించితివి కాలేబు అని మోషే ఏమన్నాడు, నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండును. అంటే ఆనాడు మోషే నాతో చెప్పాడు, ఆ మాట చెప్పాడు, ఆ భూమి నాకు స్వాస్థ్యం అవుతుందని మోషే నాతో చెప్పాడు. అయితే ఆయన ఆ మాట చెప్పిన తర్వాత వీళ్ళు అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు నడిచారంట? 45 సంవత్సరాలు వీళ్ళు అరణ్యంలో ఏం చేశారు? నడిచారు. ఇప్పుడు నా వయసు ఎంత అంటే 85 సంవత్సరాలు. అంటే నా వయసు ఇప్పుడు 85 ఇయర్స్. అంటే మోషే ఆయనతో అన్నప్పుడు ఆయన వయసు ఎంత? 40 ఇయర్స్. అవునా కదా? ఆయన వయసు ఎంత? కాలేబు వయసు ఎంత? 40 ఇయర్స్. వీళ్ళ అరణ్యంలో నడిచింది ఎంత? 45 ఇయర్స్. సో మొత్తం ఇప్పుడు ఈయన వయసు ఎంత? 85 ఇయర్స్. అవునా కదా? ఇదిగో నేను మళ్ళీ 10వ వచనం, యెహోవా చెప్పినట్లు యెహోవా మోషకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి, ఆ దేవుడు ఆ మాట యెహోవాకు మోషకు సెలవిచ్చినప్పటి నుండి ఇజ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. నాకు అంతకుముందు ఉన్న 40, ఇప్పుడున్న 45 ఇయర్స్ దేవుడు నన్ను సజీవునిగా కాపాడాడు. మోషే నన్ను పంపిన నాడు నాకు ఎంత బలం ఉన్నదో నేటి వరకు నాకు అంత బలం ఉన్నది. యుద్ధము చేయుటకు కానీ పోవచ్చు నుటకు కానీ నాకెప్పటి అట్లు బలము ఉన్నది. కాబట్టి ఆ దినము నా యెహోవా సెలవిచ్చిన ఆ కొండ ప్రదేశమును నాకు దయచేయమని ఈయన యెహోషువ వద్దకు వచ్చి అడుగుతా ఉన్నాడు. మోషే లేడు అప్పటికి, మోషే చనిపోయాడు. సో యెహోషువ వద్దకు వచ్చి అడుగుతా ఉన్నాడు, ఆ కొండ ప్రదేశాన్ని నాకు దయచేయము. అనాకీయులను ప్రాకారముల గొప్ప పట్టణములను అక్కడనున్న సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశము నేను స్వాధీనము చేసుకొందును. యొపెన్నే కుమారుడైన కాలేబు ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించిన వాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చాడు. అంటే ఇక్కడ చూడండి, మోషే చెప్పినప్పుడు కాలేబు వయసు ఎంత? 40 సంవత్సరాలు. ఈ కాలేబు నిండు మనసుతో యెహోవాను ఏం చేశాడు? అనుసరించాడు. నిండు మనసుతో ఆయనను అనుసరించాడు. ఈ 45 ఇయర్స్ కూడా ఆయనను ఏం చేశాడు అంటే దేవుడు చెప్పిన ఆ కానాను దేశము ఎప్పుడో ఒక రోజు మాకేమవుతుంది? దక్కుతూ ఉంది. ఈ దేవుడు ఇప్పుడే చెప్పాడు, రేపే ఆయన మాకు ఇచ్చాడా? రేపే ఇచ్చాడు. అక్కడ 45 ఇయర్స్ పట్టింది. అంటే కానాను వీరు సంపాదించుకోవడానికి, వీరి ఒక భాగాలు సంపాదించుకోవడానికి వీరికి 45 ఇయర్స్ పట్టింది. అంటే వీళ్ళు ఆల్మోస్ట్ 40 ఇయర్స్ ఎక్కడున్నారు? అరణ్యంలో ప్రయాణం చేస్తూ వచ్చారు. అక్కడికి వచ్చాక వీరు భాగాలు పంచుకునే టైంలో కూడా మళ్ళీ ఎక్కువ సమయం అయిపోయింది. మొత్తం ఓవరాల్ చూసుకుంటే 45 ఇయర్స్ పట్టింది. 45 ఇయర్స్ పట్టింది. అంటే ఇక్కడ చూస్తే మనం కాలేబుని చూస్తే 45 సంవత్సరాలు ఏం చేశాడు? ఈయన దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క సమాధానం కొరకు కనిపెడతా ఉన్నాడు. మనం అదే ఈరోజు ఒక టైటిల్ అదే, దేవుని కొరకు మీద మనము కనిపెడతా ఉండాలి. మన జీవితకాలం అంతా మనము కనిపెడతా ఉండాలి. ప్రార్థన చేశాను, సమాధానం రాకపోతే ఆయనకు దూరం అవ్వడము కరెక్ట్ కాదు. ఆయన నమ్మదగిన వాడు. ఒకవేళ నువ్వు చేసిన ప్రార్థనకు సమాధానం రాకపోతుందంటే అది నీకు మంచిది కాదు. నువ్వైతే ప్రార్థన చేస్తున్నావో అది నీకు అక్కర్లేదు. ఏదో నువ్వు దేవుని అడుగుతా ఉన్నావో బహుశా అది నీకు అవసరం లేదని దేవుడు దాన్ని ఏం చేస్తూ ఉన్నాడు. ఇలాగే సంఘంలో ఒక పురుషుడు ఉంటారు కదా, యవనస్తులు, ఈయనకు ప్రార్థన చేశాడు అనమాట. దేవునికి ప్రార్థన చేశాడు, ఆ అమ్మాయి నాకు కావాలి, కృప. నేను విన్నదే ఇది, కృప నాకు కావాలి ప్రభువా, కృప నాకు కావాలి. ఒక అనుకుందాం, కృప నాకు కావాలి, నేను ఆమె కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవుడు అంటా ఉన్నాడు, వద్దురా, నీకు సెట్ అవ్వదు, ఆమె నీకు సెట్ అవ్వద్దు అనుకుందాం. ఒక స్త్రీ ఉంది అనుకుందాము, ఒక యవనస్తురాలు ఉంది, ఒక యవనస్తుడు ఉండు. సో యవనస్తుడు చేస్తున్నట్టే ప్రార్థన చేస్తున్నాక ఆ స్త్రీ ఆమె కావాలి, ఆమెతో నాకు మ్యారేజ్ జరగాలి, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడేమో వద్దని చెప్తా ఉన్నాడు. ఈయన ఏమంటా ఉన్నాడు, లేదు నాకు ఆమెనే కావాలంటున్నాడు. దేవుడు ఏం చేస్తాడు, ఇంకా ఇక నీ కర్మరా బాబు, నీ ఇష్టం అన్నాడు. పెళ్లి చేసుకున్నాడు ఆమెను. పెళ్లి చేసుకున్నాక మళ్ళీ దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట, నేను ఆమెతో టార్చర్ పడలేకపోతా ఉన్నాను, ఆమె నాకు వద్దంటా ఉన్నాడంట. దేవుడు ముందే ఏం చెప్పాడు, వద్దురా బాబు అన్నాడు. కానీ వినకుండా ఆయన ఏం చేశాడు, సొంత ఆలోచన తీసుకొని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు బాధ ఎవరు పడుతూ ఉన్నారు చూడండి. దేవుడు మనకు
మనమేమో చిన్నది, మనకేమో కనిపించేది కోరుకుంటాం. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది కదా, ఇదేంటి శాంసంగ్. మనమేం కావాలంటే శాంసంగ్ కావాలని మనం రిక్వెస్ట్ చేస్తాము. దేవుడు ఏమంటే రే బాబు నీకు శాంసంగ్ కాదురా, యాపిల్ ఉందిరా, వెనకాల ఐఫోన్ ఉంది అని దేవుడు అంటాడు అనమాట. లేదు మనమేం కావాలంటే శాంసంగే కావాలి నాకు. అర్థమైందా? అంటే మన పట్ల దేవునికున్న తలంపులు ఉన్నతమైనవి. మనమేమో మనకు కనిపించేది, మనకు దాని మీద ఆశ పుట్టి నేత్రాశ కలిగి అదే కావాలి. ఇంకా దేవుడు అంటా ఉన్నాడు, పెద్దది ఉందిరా నీకు, నేను నీ కొరకు ఏం చేశాను, చాలా అంతకమైన అంటే ఉన్నతమైనది నేను సిద్ధపరుస్తున్నాను. అవునా కదా? దేవుడు ఆలస్యము అమృతము, అంటే మీఠా సబర్ కా ఫల్ మీఠా అంటారు కదా, ఆలస్యం అమృతము. అంటే మన మేలు కొరకే దేవుడు అది చేస్తాడు తప్ప మనం ఏం చేస్తుంది దాన్ని అర్థం చేసుకోక. ఇక్కడ చూస్తే నిజంగా ఇక్కడ చూస్తే ఆ యజమానుడు దేవుని రిక్వెస్ట్ చేశాడు, దేవుణ్ణి విశ్వసించాడు, స్వస్థత కలిగింది, ఆ గడిలోనే కలిగింది. ఇంకెవరిని చూసుకున్నాం మనం? దొంగను చూసుకున్నాం. ఆయన మనసు మార్చుకొని, నిజంగా ఆయన బందిపోటు దొంగ మనసు మార్చుకొని దేవునికి ఏం చేశాడు? ప్రేయర్ చేశాడు, రిక్వెస్ట్ చేశాడు. దేవుడు అతని మనసుని ఎరిగిన దేవుడు ఒక డేలు ఇచ్చేసాడు. మనం ఇక్కడ అబ్రహామును చూసుకుంటే 25 years ఎవరైనా వెయిట్ చేస్తారా? మనం ఒక 2 years వెయిట్ చేసి సమాధానం రాకపోతే ఆయన ఎవరో నేనెవరో, ఆయన ఎవరో నేనెవరో. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, అబ్రహాం మనం ముంగట పెట్టి ఒక మాదిరిగా మనకు ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఇంకా 25 years అని కూడా కాలేపు చూసుకుంటే 45 years అరణ్యంలో ప్రయాణం చేస్తూనే ఉన్నారు. 7 రోజులు వచ్చేది 45 years, 2 weeksలో వచ్చేది 45 years పట్టింది వీళ్ళకు. ఆయన కూడా కాలేబు ఎక్కడ కూడా అంటే ఇక్కడ పర్టికులర్ కాలేబు ఎందుకంటే ఆయన మెన్షన్ చేశాడు, ఆయన వయసు గురించి చెప్తా ఉన్నాను. 45 years వాళ్ళు ట్రావెల్ చేశారు అరణ్యంలో. కానీ కాలేబు ఎక్కడ కూడా విశ్వాసం, దేవుని మీద విశ్వాసము కోల్పోకుండా నిండు మనసుతో దేవుని ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన మీద ఆధారపడి ముందుకు పోతూ ఉన్నాడు కాలేబు. అది మనం నేర్చుకోవాల్సింది. అంటే ప్రార్థన చేస్తున్నాం ఓకే, బట్ దేవుడు ఇచ్చేంత వరకు మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. చివరిగా ఒక వచనం చూసి మనం ముగించుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం. Matthew chapter 7 verse 11. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగువాడు ప్రతివాడు పొందును. ఒక్క నిమిషం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నారా? రైట్. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నియ్యనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయంగా చాలు. ఇక్కడ చూడండి, మన పిల్లలకు మనం ఏమి ఇవ్వాలని కోరుకుంటాం? మన పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలని మనం కోరుకుంటాం. మన పిల్లలకు మనం కష్టపడి మంచి జీవితాన్ని ఇవ్వాలని మనము కోరుకుంటాం. మనం చెడ్డవారమై ఉండే మన పిల్లలకు మనం మంచి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటా ఉన్నప్పుడు దేవుడు మంచివాడై ఉండి ఆయన తన పిల్లలకి ఇంకా ఎంత మంచి ఈవులు ఇస్తాడు? అర్థమైందా? ఇక్కడ అదే చెప్తా ఉన్నాడు. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. కాబట్టి మనమే మన పిల్లలకు మనం మంచివారమా చెప్పాలి. ఏదో ఒక మిస్టేక్, మనం రోజుకి ఏదో ఒక మిస్టేక్ చేస్తూనే ఉంటాం. మనం మంచివారమా? అయినా కూడా మనం ఏం చేస్తాం? మన పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వాలని మనం ఆశపడుతూ జీవిస్తాం. వారి కొరకు మనము ప్రయాసపడతాం. మన ప్రయాసం అంతా కూడా పిల్లల కొరకే. అవునా కదా? ఎవరైనా చెప్తారా నా ప్రయాసం పిల్లల కొరకు కాదని చెప్తారా? ఇప్పుడు ఏం ప్రయాసం అంతా నా కుటుంబం కొరకు. రేపొద్దున నేను నా పిల్లల కొరకు నేను ప్రయాసం పడతాను. నా కొరకు పడతానా? లేదు, నా పిల్లల కొరకు నేను ప్రయాసం పడతాను. నేను చెడ్డవాడినై ఉండి నా పిల్లల కొరకు, అంటే నేను కష్టపడవాడినై ఉండి నా పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలనుకుంటున్నాను నేనే. మరి దేవుడిచ్చిన పిల్లలైనా మనము దేవుడిచ్చిన పిల్లలు మనం అందరం. మరి ఆయన మనకు ఎలాంటి జీవితాన్ని ఇవ్వాలని కోరుతూ ఉంటాడు? అవునా కదా? ఇంకా మంచి జీవితం ఎలా కోరుకుంటాం. కాబట్టి మనం ఎలా ఉండాలి? ఫస్ట్ ఆయన ఇవ్వాలంటే మనం దానికి రెడీగా అర్హత కలిగి ఉండాలి. అవునా కదా? అర్హత కలిగి ఉండాలా వద్దా? ఆ అర్హత కలిగి ఎలా ఉండాలంటే ఇక్కడ మనం చూసాం, ఒక అధిపతిని చూసాము, ఒక దొంగను చూసాము, అబ్రహామును చూసాము,
కాలేబుని చూస్తాం. వీరు ఏ విధంగా తమ జీవితకాలంలో ఏ విధంగా నడుచుకుంటా ఉన్నారు, తమ హృదయాలు ఏ విధంగా దేవునితో నిండు మనసుతో వాళ్ళు ఏం చేస్తున్నారంట, దేవుని మీద ఆధారపడి ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు అలా ఉన్నారు. ఇచ్చినా ఇవ్వకపోయినా మేము దేవుని నమ్ముతాం, ఎందుకంటే ఆయన ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. ఆయన ఇవ్వడానికి ప్రసక్తే లేదు, ఆయన ఇస్తాడు కాబట్టి తగిన సమయంలో ఆయన ఇస్తాడు. అర్థమవుతుంది కదా, తగిన టైంలో ఆయన ఇస్తాడు. అటువంటి విశ్వాసం కలిగి మనం ఏం చేయాలి, ముందుకు పోవాలి. అర్థమవుతుందా దేవుని వాక్యం? దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించాక కొద్ది సమయం మనం ప్రార్థన చేద్దాము. కొద్ది సమయం మనం ప్రార్థన చేద్దాము విన్న వాక్యం కొరకు. మరి ఆ విధంగా మనము దేవుడి మీద ఆధారపడి మన జీవిత కాలం అంతా కూడా మరి దేవుడు మనకు ఆయన మంచి ఏవోలు ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనం కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం, ఏవేవో అడుగుతూ ఉంటాం, మనకు అవసరం లేనివి మనం అడుగుతూ ఉంటాం. దేవుడు అవి ఇవ్వడే కూడా మనం కొన్నిసార్లు దేవునికి దూరం అవుతూ ఉంటాం. కానీ మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి శతాధిపతిని కానీ, దొంగను కానీ, మరి అబ్రాహాము కానీ, కాలేబుని కానీ వారు దేవుని మీద ఆధారపడి దేవుడు తగినంత కాలంలో వారిని దీవిస్తాడని వాళ్ళు మరి నిండు మనసుతో దేవుని మీద ఆధారపడి వారి జీవిత కాలంలో మనం ముందు పెట్టి మనకు ఒక పాఠంగా, ఒక మాదిరిగా ఉన్నారు కనుక మనం కూడా మరి ఆ విధంగా మన జీవిత కాలంలో ఇంకా ముందున్న సమయంలో ఆ విధంగా దేవుని మీద ఆధారపడి తప్పకుండా దేవుడు ఇస్తాడు, నాకు అవసరమైతే తప్పకుండా ఆయన ఇస్తాడు, నాకు అవసరం లేకపోతే ఆయన నాకు ఇవ్వడు అని అటు మనసు కలిగి మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మొదటిగా మన మధ్యలో ఉన్న కీర్తన ప్రార్థన చేస్తుంది. మరి విన్న వాక్యం కొరకు మరి ఇంకా అనేకులు ఈ యొక్క కూడికల పాలు పొందులాగా కీర్తన ప్రార్థన చేస్తుంది. అందులో కూడా ఏకీభవిద్దాం. స్తోత్రం అవును ప్రభు, స్తోత్రం అవును ప్రభు, స్తోత్రం వందనాలు ప్రభు, స్తోత్రాలు వందనాలు ప్రభు, స్తోత్రాలు అనేక రీతులుగా ప్రభావ మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటకై వందనాలు, స్తోత్రాలు శతాధిపతి ప్రభా తండ్రి అవును ప్రభా ఎంతో విశ్వాసంతో అయ్యా తండ్రి అవును ప్రభా నీ దగ్గరికి వచ్చి ఉన్నాడు ప్రభా. అదే విశ్వాసమును ప్రభా అదే నాకు నమ్మకాన్ని ప్రభా మాలో ఉంచండి ప్రభా. స్తోత్రం తండ్రి దొంగ మనసులు ఎరిగిన దేవుడు ప్రభా. అవును తండ్రి అతను ప్రభా తండ్రి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకొని తండ్రి అవును ప్రభా పలికినప్పుడు తండ్రి నిశ్చయముగా ఉన్న రాజ్యంలో ఉందని సెలవిచ్చిన దేవుడు ప్రభా. తండ్రి అబ్రహాంని అవును ప్రభా తండ్రి అవును ప్రభా 25 సంవత్సరాల వరకు ప్రభా అవును ప్రభా అదే విశ్వాసం కలిగి ఉండటం కదా తండ్రి అవును ప్రభా మీరు చూపిన కృపకై మీకు అవును ప్రభా మేము కూడా అదే విశ్వాసం కలిగి జీవించుకున్నటకు సహాయం దయచేయండి ప్రభా. కాలేబాయ తండ్రి 45 సంవత్సరాలు తండ్రి ఆరంభంలో ఏ విశ్వాసం అయితే ఏ విశ్వాసం కలిగి ఉన్నాడు తండ్రి అంతవరకు అదే విశ్వాసంతో ఉన్నాడయ్యా. నేను సేవించిన వ్యక్తి ప్రభా, నీపై ఆధారపడి ఉన్న వ్యక్తి అయ్యా, మీకు వందనాలు. అవును ప్రభా, మేము ఆరంభంలో ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నాము ఎట్టి ప్రార్థన శక్తిని మేము పొందుకున్నాము అయ్యా. ఎన్ని తండ్రి అద్భుత క్రియలు నీ వలన మేము పొందుకున్నాము. అంతవరకు తండ్రి అదే నమ్మకం అదే విశ్వాసం కలిగి తండ్రి ప్రభా మేము జీవించుకుంటూ సహాయం చేయండి ప్రభు. స్తోత్రం. మీరు మా పట్ల ఉన్న ప్రణాళికను మేము ఎరిగి తండ్రి ప్రకారం జీవించుటకు సహాయం దయచేయండి తండ్రి. మీకు వందనములు ప్రభా. మనుషులు చూస్తున్నారని తండ్రి వేషధారితనంతో మేము ఉపవాసం ఉండకుండా అవును ప్రభు, స్తోత్రం. ఒంటరిగా ఆయా తండ్రి తలుపును మూసి నీ ఎదుట ఆయా తండ్రి ప్రభా అవును ప్రభా మేము ఏమైతే మీతో అవును తండ్రి ప్రార్థన చేయాలని ఆశపడ్డాము అయ్యా తండ్రి ప్రార్థన నీ సన్నిధికి చేర్చుకున్నటకు అయ్యా తండ్రి అటు ప్రార్థన బలమును శక్తిని తండ్రి మాకు అనుగ్రహించండి. ఏకాంత ప్రార్థన తండ్రి మేము కలిగి ఉండటకు సాయం దయచేయండి. కన్నీటి ప్రార్థన మేము కలిగి ఉండటకు సాయం దయచేయండి. ఈ శరీరాన్ని నల్లగొట్టుకున్నటకు సహాయం దయచేయండి దేవా. మీకు వందనాలు. ఈ 40 దినాలు ప్రభా ఏవైతే వాక్యమును మేము విని ఉన్నామో మా జీవితాల్లో మీరే ఫలింపజేయండి. ప్రభా ఏ ఒక్క తండ్రి మరి బుధవారం కూడా తండ్రి ప్రభా మీ సభ మీ సన్నిధానంలో ఆయా వాక్యం
ఉండుటకు ప్రార్థించుటకు అయ్యా తండ్రి నాయన మీరు ఇచ్చిన ధన్యతకై మీకు వందనాలు స్తోత్రం. చెల్లిస్తున్నాను దేవా. అవును తండ్రి నాయన మాలో ఏదైనా తప్పుదం ఉంటే మీరు క్షమించండి మాలో ఏదైనా ప్రభువా. బలహీనత ఉంటే మీరు బలపరచండి అవును ప్రభువా. దేవా. స్తోత్రం. అనేకులకు తండ్రి నాయన ప్రార్థన మందిరముగా మీ మందిరాన్ని మార్చమని ప్రార్థిస్తాను అవును ప్రభువా. స్తోత్రం. సహకరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. స్తోత్రం. మీరు మాత్రమే మహిమ పొందాలని వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అవును తండ్రి నాయన. తండ్రి. కావలసిన దీవెన ఆశీర్వాదం స్తోత్రం. బిడ్డల పట్ల కుమ్మరించమని వేడుకుంటున్నాను అవునయ్యా. ప్రభువా. అవును ప్రభు చదువుతున్న బిడ్డలకు మీరు తోడుగా స్తోత్రం. ఉండండి. అవును ప్రభు ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. అవును ప్రభు. వందనాలు. అవును ప్రభు స్తోత్రం. ఎండలో ప్రభు తండ్రి నాయన ఏ హాని మాకు కలగకుండా ఏ ప్రభువా. తండ్రి నాయన మాకు నాయనా. కాకుండా తండ్రి నాయన. అవును తండ్రి. మీ కాపుదల దయచేయండి. ఉంచుతున్నందుకు మీకు స్తోత్రం. వందనాలు స్తోత్రం. చెల్లిస్తున్నాను దేవా. అవును ప్రభువా. ప్రభు మనుషులకు కనపడే ప్రార్థన జీవితం మాలో అవునయ్యా. ఉన్నట్లయితే ప్రభు దేవా. ఆత్మీయతలో స్తోత్రం. ప్రభు ఆత్మీయంగా మేము ఎదుగుటకు సహాయం దయచేయండి. అవును తండ్రి. స్తోత్రం. మీకు వందనాలు ప్రభు. ఉద్యోగం చేసిన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. అవును ప్రభు. ప్రయాణాల సమస్త విషయంలో మీరు తోడుగా ఉండండి. యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకుంటారు. అవును తండ్రి. యవన కాలంలో మీరు మీ స్తోత్రం. సహాయం దయచేయండి తండ్రి. అవును ప్రభు. వందనాలు ప్రభు. కృషి స్తోత్రం. దాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అవును ప్రభు. సహకరించిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. అవునయ్యా. మీ చిత్తం స్తోత్రం. మా పట్ల ఏమై ఉందో ప్రభు దాన్ని నెరవేర్చండి. అవును ప్రభు 7 మాటలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అవును ప్రభు. స్తోత్రం. వందనములు ప్రభా. స్తోత్రములు చెల్లించుకున్నాను దేవా. అవును ప్రభా ఈ దినమంతా మీరు ఎక్కడ చేత భద్రపరిచేయ అవునయ్యా. మరొక దినాన్ని మిమ్మల్ని ఘనపరచుటకు అతి అవకాశమును మాకు దయచేయమని చేసిన మేళ్ళకై చేయబోతున్న మేళ్ళకై మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ కొద్దిపాటి ప్రార్థన చేయడమే ఏసునామంలో ప్రార్థించి పొందుకొని వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. అక్కకి వాట్ల శ్వేత అక్క గారు కూడా ప్రార్థన చేస్తారు కొద్ది సమయము క్లుప్తంగా. మరి అక్కగారు కూడా మరి ప్రార్థన చేస్తారు. తొందరగా పాప ఫస్ట్. రైట్. స్తోత్రం ప్రభు. వందనాలు తండ్రి. స్తోత్రాలు. వందనాలు ప్రభు. స్తోత్రాలు. అవును ప్రభు. మా మధ్యలో ఉన్న తండ్రి స్తోత్రం. వందనాలు ప్రభు. అవును ప్రభు. అవును ప్రభు. అవునయ్యా. సహాయం దయచేయండి అయ్యా. స్తోత్రం. అవును ప్రభు. అవును దేవా. సహాయం దయచేయండి అయ్యా. అవును ప్రభు. వందనాలు. స్తోత్రం. అవును ప్రభు. దేవా. వందనాలు తండ్రి. అవును ప్రభు. స్తోత్రం. అవును ప్రభు. దయచేయండి నాయన. అవును ప్రభు. అవును ప్రభు. అవును తండ్రి. స్తోత్రం. వారిని ముట్టండి, స్వస్థపరచండి తండ్రి అయ్యా. అవునయ్యా. అవును ప్రభు. అవును సహాయం చేయండి ప్రభు. అవునయ్యా. స్తోత్రం. ఆమేన్. ఆమేన్. అమ్మగారు చేస్తారా? అమ్మగారు చేస్తారా? చేయండి. స్తోత్రం. స్తోత్రం. అవును ప్రభు. అవును ప్రభు. స్తోత్రం. అవును ప్రభు. స్తోత్రం. అవును ప్రభు. స్తోత్రం. అవునయ్యా. స్తోత్రం. ప్రార్థిస్తున్నాం తండ్రి.
అవునయ్యా, ముట్టండి తండ్రి. దేవా, స్వస్థపరచండి నాయన. అవును తండ్రి, ఏదీ లేదు ప్రభువా. స్తోత్రం, స్తోత్రం. అవును ప్రభువా. అవును తండ్రి, అవును తండ్రి. ప్రభువా, సహాయం దయచేయండి. అవును నాయన. స్తోత్రం. అవును ప్రభువా. స్తోత్రం. అవును ప్రభువా, గర్భఫలం దయచేయండి. స్తోత్రం, స్తోత్రాలు. అవును ప్రభువా, స్తోత్రాలు. అవును నాయన, సహాయం దయచేయండి. అవును ప్రభు, చక్కటి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేయండి అయ్యా. స్తోత్రం. అవును తండ్రి. ప్రభువా, సహాయం చేయండి తండ్రి. అవునాయన, అవును తండ్రి. స్తోత్రం, స్తోత్రాలు. అయ్యా, కృప చూపండి నాయన. ఆ బిడ్డతో మాట్లాడండి ప్రభువా. సహాయం చేయండి అయ్యా. స్తోత్రం, స్తోత్రాలే నాయన. సహాయం చేయండి అయ్యా. అవును, చక్కటి బుద్ధి జ్ఞానం దయచేయండి అయ్యా. స్తోత్రాలు. ఆ వెనకబడిపోయారు తండ్రి, వారి ముందుకు నడిపించండి నాయన. స్తోత్రం, స్తోత్రం. అవును ప్రభువా. అవును తండ్రి. అవును ప్రభువా, చదువు విషయంలో సహాయం చేయండి తండ్రి. స్తోత్రం. స్తోత్రం. అవును ప్రభు, సహాయం చేయండి. అవును ప్రభు. అవును నాయన. స్తోత్రం, స్తోత్రం. అవునయ్యా తండ్రి. స్తోత్ర ప్రభువా. స్తోత్ర. అవును ప్రభు. ఆమేన్, ఆమేన్. చివరిగా రాఘవన్న ప్రార్థన చేస్తాడు, అన్నగారు ప్రార్థన చేస్తారు. చివరిగా అందరం కూడా ఎక్కిపోయిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభు. చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని బట్టి, స్థలాన్ని బట్టి అవును ప్రభు. స్తోత్రాలయ్యా ప్రభువా. మయ పొందారు. స్తోత్రం. అవును ప్రభువా. స్తోత్రం. అవును ప్రభువా. స్తోత్రం. ప్రతి కార్యానికి సఫలపరచబోతున్నందుకు వందనాలు దేవా. అవునయ్యా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి నాయన, 24 పెద్దలతో 4 నిత్యం పరిశుద్ధుడు పరిశుద్ధులని వేలాది దూతలతో కొనియాడబడుతున్న మా యేసయ్య, వందనాలు స్తోత్రం. తీసుకున్నాం తండ్రి నాయన. ఇదిగో తండ్రి, ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అవును ప్రభు. చక్కని జ్ఞానాన్ని తెలివిని దయచేయండి ప్రభు. మంచి మార్పులు మీరు దయచేయండి. స్తోత్రం. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో మీరు ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి తండ్రి. మీకే వందనాలు. స్తోత్రాలు. ఎంతమంది అయితే జాబు లేకున్నారు నాయన, వాళ్ళకి జాబు సహాయం దయచేయండి ప్రభు. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతమంది అయితే గర్భం లేక ఉన్నారో, అవును ప్రభు, గర్భాన్ని మీరు తెరవండి ప్రభు. గర్భఫలం దయచేయండి. ఎంతమందికైతే రక్షణ మారు మనసు లేకుండా, అవును, రక్షణ దయచేయండి. రక్షణ మారు మనసు మీరు దయచేయండి ప్రభు. హృదయాత్మలో ఉన్న బిడ్డల జ్ఞాపకం స్తోత్రం, చేసుకోండి. స్తోత్రం. నడువుల నొప్పుల నుంచి విడుదల చేయండి తండ్రి. అవును ప్రభు. మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరు దయచేయండి ప్రభు. ఎంతమంది స్తోత్రాలు. బాధపడుతున్నారో తండ్రి నాయన, ఆ బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి అవును నాయన. ప్రభు. మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి నాయన. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి. అవును ప్రభు. యవన కాలం తొట్టిల్లిపోతున్న అవును తండ్రి, మీ కాపుదల దయచేయండి ప్రభు. అవును, సరైన మార్గంలో నడిపించండి. సహాయం
సహాయం అవును ప్రభువా, స్తోత్రం. దేవా మీకు స్తోత్రం. బిడ్డలను జ్ఞాపకం చేసుకుని అవును నాయన. ఆ బిడ్డలకు మంచి స్తోత్రం. ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరు దయచేయండి నాయన. అవును ప్రభు. ఇదిగో తండ్రి ఎండల కాలంలో స్తోత్రం. నాయన ఎండ దెబ్బైనను వడదెబ్బైనను నాయన ఎలాంటి అపాయం తగలకుండా మీరు ఎక్కడి కింద కాచి అవును కాపాడండి ప్రభు. తండ్రి నాయన. స్తోత్రం. మీకే వేలాది వందనాలు, స్తోత్రం. స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా నాయన. మీకు యేసయ్య, స్తోత్రాలయ్యా. మీకే స్తుతులు తండ్రి నాయన. అవును నాయన. ఇదిగో తండ్రి నాయన రాజులను మార్చండి, రాజకీయ నాయకులు మార్చండి తండ్రి, దొంగలు మార్చండి, అవును విచారణలు ప్రభు. మార్చండి, విగ్రహాలను మార్చండి తండ్రి, మార్చగల దేవుడు తండ్రి, నక్సలైట్లు మార్చండి తండ్రి నాయన, మార్చగల దేవుడు తండ్రి నాయన. అవునయ్య. మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. స్తోత్రం. ముఖ్యంగా మీ దాసుని జ్ఞాపకం చేసుకుని తండ్రి నాయన, అవును ప్రభు. చేతులను మరుగుపరుచుకొని మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు స్తోత్రం. తండ్రి నాయన. ఇంకా స్తోత్రం. బలపరచండి, దీవించండి, అవును. ఆశీర్వదించండి, దేవా, లోతైన స్తోత్రం. మర్మాలు, సత్యాలు మీరు బయలుపరచండి తండ్రి నాయన. యేసయ్య, మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన సంస్థాపకుని నాయన, నాయన ఇదిగో తండ్రి జ్ఞాపకం స్తోత్రం. చేసుకోండి అవును తండ్రి. ప్రభువా. మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. జ్ఞాపకం చేసుకోండి. అవును మంచి తండ్రి. ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరు దయచేయండి నాయన. ప్రభువా. మీరు వారికి. దీవించండి. రాత్రి అవును నాయన. అయితే రాలేక ఉన్నారు తండ్రి నాయన. ప్రభువా. అలాంటి బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అవునయ్యా. మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరు దయచేయండి తండ్రి నాయన. అవును ప్రభువా. ప్రార్థన జీవితం కట్టుకోవడానికి సహాయం దయచేయండి అవును తండ్రి నాయన. తండ్రి. యేసయ్య, స్తోత్రం. మీకే వందనాలు తండ్రి నాయన. ఇదిగో తండ్రి నాయన స్తోత్రం. మీ కృపనిచ్చినందుకే వందనాలు తండ్రి నాయన. అవును ఈ ప్రభువా. శిలువ ధ్యానాల్లో నాయన ఇదిగో తండ్రి అనేక మంది నాయన నిన్ను నాయన స్మరించుకోవడానికి సహాయం దయచేయండి. అవును ప్రభువా. నిన్ను నమ్మి బాప్టిజం పొందడానికి సహాయం దయచేయండి అవును తండ్రి. తండ్రి. మీ స్తోత్రం. కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తండ్రి నాయన. స్తోత్రం. ఇదిగో తండ్రి అంతే దినాల్లో మేము సిద్ధపడే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి నాయన. మీ కృపలో జ్ఞాపకం సిద్ధము కలిగి ఉంటకు చేసుకోండి. కృప చూపండి మా ప్రయాణాల్లో తోడుగినట్టుగా సహాయం అవునయ్యా. దయచేయండి స్తోత్రం. తండ్రి యేసయ్య. ప్రతి విషయంలో మీ కృపని, మీ కంచిని, మీ కాపుదల దయచేయండి నాయన. ఈ రాత్రి కలిసి ఉన్న ఆయన ఇదిగో తండ్రి మమ్మల్ని అందరినీ సమకూర్చిన ఈ అవును రీతిగా తండ్రి. నాయన నీతో గడిపే స్తోత్రం. భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభు. మీ చిత్తమైతే మరొక దినము మమ్మల్ని కలుసుకుని పర్యంతము మీ కృప, మీ కాపుదల మీ అగ్ని కంచి ఉంచమని నీ సేవలు వాడబడుతున్న ప్రతి బిడ్డను కూడా 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా ప్రతింపజేయమని, దీవించి ఆశ్రయించి మీ కృపద ఇచ్చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు, మన కుటుంబాలకు, పరిచర్యకు, సంఘానికి, సంఘ పరిచర్యకు, సకల పరిశుద్ధులకు సదాకాలం